జై శ్రీమన్నారాయణ్. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్క మనిషి చూసి తీరవలసిందే. జియాగూడ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మొదలయ్యాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు గరుడ ధ్వజారోహణం, అలాగే గరుడ ప్రసాదం వితరణ ఉంటుంది. శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ప్రతి ఒక్కరు చూసి మనసు ఆనందపడేలా జరిగిన ఈ క్రతువు మీరు కూడా చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. பறவைகள் பிச்சற்றுகான சேர்ந்தம்போ அறிவற்றமில்லாத வாயுக்குலத்து தன்னை பிறவி பெருந்தனை பின்னையும் யாமுடையோம் பிள்ளைகளோ மன்பினால் உந்தன்னை சிறுபேரகைத்தனவும் சீரியருளாது இறைவாணிதாராய் பரையேறோரும்பாவாய் பறவைகள் பின் சென்னகாலம் சேர்ந்தும்போம் அறிவற்றமில்லாத வாயுப்புறத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம் உலகற்றுமில்லாத கோவிந்தா அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை சிறுபேரரை தரவும் சீரியருளாதே இறைவாணிதாராய் ஆண்டாள் திருவடிகளே. జై శ్రీమన్నారాయణ్. ఈరోజు చారిత్రాత్మకమైన జియాగూడ దేవాలయంలో ఉన్నాము. 800 సంవత్సరాల పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయంలో ప్రస్తుతం మనము బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గరుడ ప్రసాదం వితరణ చేస్తున్నారు దేవాలయం అర్చకులు. దేవాలయం అర్చకులు శ్రీ వంశీ కృష్ణమాచార్యులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి బ్రహ్మోత్సవాల విశేషాలు కానీ, గరుడ ప్రసాదం విశేషాలు కానీ, ఈ గరుడ ప్రసాదం ఎవరు తీసుకోవాలి, తీసుకుంటే కలిగే ఫలితాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ.
ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రంగనాథ పరబ్రహ్మణే నమః. జియాగూడ శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమము. తత్పశ్చాత్ సంతానార్థులకు సంతాన కొరకై ఇక్కడ చాలామంది భక్తులు విచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా రంగనాథ స్వామి వారి అనుగ్రహము చేత ఈనాడు గరుడ ప్రసాదాన్ని అందజేస్తాము. మరి గరుడ ప్రసాదాన్ని ఎవరు స్వీకరించాలి అంటే సంతానం లేనటువంటి దంపతులు ఈ యొక్క గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. ఏ ఆలయంలోనైనాను కూడా బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు ఉదయము గరుడ ప్రసాదాన్ని స్వీకరించి ఆ యొక్క ఆలయంలో వెలిసి ఉన్నటువంటి స్వామి అనుగ్రహానికి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు అందరూ. ఇదే విధంగా ఈనాడు జియాగూడ రంగనాథ స్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవంలో భాగంగా రెండవ రోజు ధ్వజారోహణం, తదనంతరం భక్తులందరికీ కూడా గరుడ ప్రసాదాన్ని అందజేస్తాము. మరి గరుడ ప్రసాదం వల్ల సంతానం లేని వారికి సంతానము, అంతేగాక కాలసర్పదోషములతో బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా జాతకరీత్యా సకల సర్ప దోషములన్నీ కూడా నివారణ కలిగి క్షిప్రముగా అంటే తొందరగా వివాహం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆ యొక్క గరుత్మంతుడి అనుగ్రహము చేత ఇది చాలా సులువుగా జరుగుతుంది. ఆ గరుత్మంతుడు స్పృశించినటువంటి ప్రసాదాన్ని గరుడ ప్రసాదంగా భక్తులందరికీ కూడా అందజేస్తాం. స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా చేస్తున్నారు కదా, ఇందులో భాగంగా రథోత్సవం అని చెప్తున్నారు. ఆ రథోత్సవం ఎప్పుడు జరుగుతుంది, దాని విశిష్టత ఏంటి? మా దగ్గర బ్రహ్మోత్సవాలలో ఈసారి జూన్ 1కు రథోత్సవం ఉన్నదండి. ఈ రథోత్సవం చాలా వైభవంగా హితపూర్వము జరిగేది. మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి మేము లాస్ట్ ఇయర్ నుండే ప్రారంభం చేసుకుని ఉన్నాము. రథోత్సవానికి కూడా భక్తులు చాలా ఉత్సాహంగా పాల్గొని స్వామి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. ఈ యొక్క రథోత్సవాన్ని లాగడం వల్ల వారికి ఉన్నటువంటి ఈతి బాధలన్నీ, సంసార సాగరములో పడుతున్నటువంటి చెప్పలేనటువంటి బాధలు ఎన్నో ఉంటాయి మనుష్య జన్మ ఎత్తిన తర్వాత. ఆ బాధలన్నీ కూడా స్వామి మనను ఏ విధంగా నడిపిస్తున్నాడో అదేవిధంగా మనము ఒకరోజు ఆ యొక్క స్వామి రథాన్ని లాగినట్టయితే ఆ స్వామి అనుగ్రహము చేత మన సంసార సాగరములో ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగి వారికి ముక్తి కలుగుతుంది. స్వామి, ఇప్పుడు ఈ గరుడ ప్రసాదం తీసుకోవాలంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, అట్లాగే కాలసర్ప దోషాలన్నీ పోతాయి అంటున్నారు కదా, దీనికి ఏమైనా రుసుము చెల్లించాలా? మా దగ్గర దేనికి కూడా రుసుము ఉండదండి. ఈ యొక్క జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఫౌండర్ ట్రస్టీ ఆధ్వర్యంలో వంశపారంపర్యంగా శృంగారం తిరువంగలాచార్యులు, శేషాచార్యులు, కీర్తిశేషులు రాజగోపాలాచార్యులు, బద్రీనాథాచార్యులు, శ్రీనివాసాచార్యులు, ఈ విధంగా వారి వారి వంశపారంపర్యముగా ఉన్నటువంటి వారే ఈ ఆలయాన్ని నడిపిస్తూ ఉన్నారు. కావున భక్తుల సహాయ సహకారాలతో మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాగుతున్నాయి. మా దగ్గర నిత్య అర్చనకు కూడా టికెట్ తీసుకోమండి. స్వామి అనుగ్రహం కొరకే వచ్చినటువంటి భక్తులు పత్రం, పుష్పం, ఫలం ప్రేమగా ఏది తెచ్చినా దాని స్వామికి కైంకర్యం చేసి వారికి ఆశీర్వచనం కలిగిస్తూ ఉంటాం. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి కదా స్వామి ఇక్కడ. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇట్లా? బ్రహ్మోత్సవాలు గత 5 సంవత్సరాల నుండి ప్రారంభమై ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి అంటే పెట్టిన పేరు జియాగూడ రంగనాథ స్వామి వారి దేవాలయం. అటు భద్రాచలము, యాదగిరిగుట్ట, తిరుమల, తర్వాత మన యొక్క ఆలయం లైవ్ ప్రతి ఒక్క ప్రాముఖ్యమైనటువంటి న్యూస్ ఛానళ్ళలో కూడా లైవ్ వస్తూ ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఈ గరుడ ప్రసాదం తీసుకోవాలంటే దంపతులే రావాలా, లేకపోతే ఒక్కరు వచ్చినా సరిపోతుంది? ఏ కార్యక్రమము, ధర్మమైనటువంటి కార్యక్రమం ఏది ఆచరించినా కూడా ధర్మపత్ని సమేతంగా దంపతులు వచ్చి తీసుకుంటేనే దానికి పరిపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఒకవేళ వీలు కానటువంటి వారు ప్రసాదం తీసుకొని ఇరువురు దంపతులు ఒకేసారి స్వీకరించవచ్చు. జై శ్రీమన్నారాయణ.
అశ్వవేరయా పురుషః भूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोर्भवदेत् पुरुषः पादोऽस्येहाभवात् पुनः ततो विश्वं विक्रामते सा शरानशने अभि तस्मात् विराजजायत विराजो अधिपूरुषः पश्चात् भूमिमतो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वता वसन्तो अस्यासीराज्यो ग्रीष्मयज्ञः शरद्धविः सप्तास्यादम्बरिरयः सप्त समिदः कृताः देवायुज्ञम् दत्ताः पुरुषं जातवग्रहः तेन देवाय जन्ता साध्यायश्चये तस्मात् यज्ञात् सर्वहुतः संवृतं वृषदाज्यम् अजोगस्ताविश्चक्रे वाजव्यानाम् आरण्यात् ग्राम्याश्चये तस्मात् यज्ञात् सर्वहुतः अजस्सामाविजग्गिरे चन्दावन्तिजग्गिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वाजायन्त एकेषु भयागतः तस्मात् जाता अजामयः यत्पुरुषं यदनुः अभिधाव्य कल्पयन् मुखं किमस्य को बाहु कामो रूपादा उच्यते ब्राह्मणोऽस्य मुखमासेत् बाहुराजन्यः कृतपूर्वे साध्याः सन्ति देवाः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो कृष्णः प्रचोदयात्
पुष्टकम् अष्टनेत्रं चतुष्टयनासाकृतं श्रवणात्मकं प्राक्कण्डं विस्तीर्णहृदयं मेघपादं त्रिमेघलोकशान्वितं पद्मच्छत्रावरं पूर्वानुगं रक्तवर्णं साङ्गलिहन्तं हरिपदारविन्दसेवातुरहृदयं ऋग्वेदस्वरूपम् ॐ अग्निः इंद्रदैवत्यं दक्षिणावर्गं सुप्रसन्नं धूम्रवर्णं रौद्रकेतनं यजुर्वेदस्वरूपम् बृहस्पते प्रजापते यमाधिपत्यं दक्षिणावर्गं सुप्रसन्नं प्रसादानभागनं सामवेदस्वरूपम् अथर्ववेदस्वरूपम् महादेवेष्टं दैत्यदानभयङ्करं पातालान्तरपादपीठं मध्यलोकमध्यप्रदेशं ऊर्ध्वलोकोत्तमाङ्गं सहस्रकोटिर्गदेशं महागिरिगत्वर्णाभिरत्नं जन्मभुवनाकादीर्घदिक्पदीर्घोनभुज जानजङ्गामुलेकं कुशलकर्कशङ्करकशार्काशिशुभागिलोकालघरकरं विष्णुपुरोगणमेजिकोवृतं महावीरसान्निध्यं कामिदासफलप्रदं महावैरतयस्तं सुप्रसन्नं ध्यायेत् मङ्गलाशकानि वदेत् सुदिनं ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे दैवं स्मरामि विराजितनिजपादयुगलस्य नूपुरपीताम्बरश्रीवत्सकौस्तुभकेयूरहारमकरकुण्डलमण्डितस्य सुदर्शनपाङ्कजन्यकलापद्माङ्कितकरशोभितस्य कनककमलकलहार तुलसीपूगपुन्नाग मालालङ्कृतस्य लक्ष्मीमनोहरवक्षस्थलस्य
भोगेन्द्रभोगशेनस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं लीलयावतीर्णस्य जियागुडाक्षेत्रनिवासस्य श्रीभूणीलासमेत श्रीरङ्गनाथस्वामिनः पाञ्चान्धिका आत्मसंहितोक्त हस्तिगिरिक्षेत्र श्रीवरदराजस्वामि दिव्यसन्निधौ अनुष्ठित ईश्वर संहिता मानसपुत्रिका श्रीमात्मसंहितोक्त प्रकारेण सम्भावित पाञ्चान्धिक ब्रह्मोत्सवे ध्वजारोहणार्थं प्रासादाग्रभागे बलिपीठ गोपुरयोर्मध्यदेशे आधारशक्ति श्रीवराह कूर्माधिष्ठित हिरण्यरत्नबीजौषधीगर्भित मेखलोद्भासित चतुर्भद्रपीठोपरि अष्टदलकमलकर्णिका मध्ये प्रतिष्ठित गर्भमालालङ्कृत शुभस्तम्भलग्नफलकात्रय मध्यारोपित ध्वजदण्डाग्रमण्डिते घटिकाप्लोदसूतसङ्खण्डित शशिकरपुच्छत्रयायाम परिमाणादिभ्राजिताञ्चित सलक्षणध्वजच्छत्रचामराद्यलङ्कृतम् श्रीवत्साद्यष्टमङ्गलम् सुदर्शनवाञ्छयन्यपरिचिह्नितम् वैनदेयब्रह्मादिसकलदेवता पूजामण्डलम् इन्द्राग्नेरुतवर्णवायुकुबेर ईशानाद्यश्रुतिपालकैः सेवितम् देवर्षिकृतैत्यदानवयक्षराक्षपन्नकभूतप्रेतपिशाचिन्नराप्सर मरुद्गणमातृगणकुमारगण कूष्माण्डगण नक्षत्रतारासहित अष्टादशगणपरिवेष्टितम् ध्वजारोहणम् करोमि इत्युक्त्वा अवाताहि भेषजम् विवादाहि यत्र वः पवं हि विश्वभेषजो देवानां द्योतयीयसे द्वाविमो वातो वात आसिम्भो राम रामतः दक्षं मे अन्यः वातो అక్క ఆయన పూజలో ఉన్నాడట గుళ్ళో ఉన్నాడు ततो वातते गृहे मृतस्य निदर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजो ततो नो महामहवात आवातु भेषजो शम्भोर्मजो भोर्मो हृदे प्रणमायोगम् चितारिषतो ॐ भ्रवन्ते राधावरणगतिरम् भ्रवन्ते महाबल महाबाहो वैनदेय वयोधिमा सन्निधस्य वडे वक्ष्यन् उत्सवामृहान्तिमम् आहोदस्तुं सर्वविघ्नान् जहि कर्म प्रवर्तया ॐ नमो भगवते महागरुडाय नमः ततः महाबल महाबाहो वैनदेय वयोधिमा सन्निधपटे वक्ष्यन् उत्सवामृतान् आहोदस्तुं सर्वविघ्नान् जहि कर्म प्रवर्तया त्रिभुवनाकाशकचर पक्षिराज मन्दरवैदमहासूर्त श्यामामृत अक्षश्चपकालङ्कार दिव्या वैलकलवण पृथ्वीराजीवकणिकर गिरिमेखलावर्णित त्रयदण्डातरनामगुडा प्रासुता महामुवाह पक्षपादेववीक्षवेश विनितो वेगितानमल्ल महावेग सर्वाधर सर्वानुगुण प्रीत्युक्त प्रसन्न देवता समाह्वानार्थम् अंजलिं कुर्वन् भवतु स्वदेवार्थमागच्छतु मध्ये ॐ मध्ये ॐ गरुडाय शान्ताय सपरिवाराय स्वाहा सोदकल्प
बलिं ददामि मध्ये ओम करुणाय शान्ताय परिवर्ताय स्वाहा मोदकं बलिं ददामि पश्चात् दत्त्वा उत्सवदोषं कृत्वा एवं कुदेश परिवारोऽप्रेतस्य प्रसन्नावरदा भवतु अखिल जनता विवृद्धिरस्तु सुविश्वभिक्षा भवतु देशोऽयं निर्भद्रमस्तु सर्वे భక్తులందరూ కూడా గట్టిగా చేతుల పైకి చప్పట్లు కొట్టాలమ్మా. భక్తులందరూ కూడా గట్టిగా చప్పటి కొడుతూ గోవిందనామాన్ని చెప్పాలి. జై శ్రీమన్నారాయణ. మన చారిత్రాత్మక శ్రీ భూనీలా సమేత శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవంలో భాగంగా మొదటి రోజు ఇవాళ మనము ధ్వజారోహణ కార్యక్రమం జరుపుకున్నాము. అంటే గరుత్మంతుడిని రేపటి నుండి ఈ రోజు నుండి జరిగే బ్రహ్మోత్సవాల్లో ముక్కోటి దేవతలందరినీ కూడా ఆహ్వానించడం కొరకు గరుత్మంతుడు మనకి ఇక్కడ దైవస్వరూపం వద్ద వేడి చేసి ఉంటాడు. మనకి ఏదైనా ఇంట్లో పెళ్లిళ్ళు అయితే ఇంటి పెద్ద ఫంక్షన్ హాల్ బయట నుంచి అందరికీ వెల్కమ్ చెప్తారా చెప్పరా? అదే విధంగా దేవుడి బ్రహ్మోత్సవాలు, దేవుడి పుట్టినరోజు ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో గరుత్మంతుడు ఆలయం బయట వేడి చేసి ఉండి వచ్చే భక్తులందరికీ దేవతలందరికీ కూడా ఆహ్వానం పలుకుతాడు. దాన్నే ధ్వజారోహణ కార్యక్రమం అంటారు. విశేషించి గరుత్మంతుడు సంతానం లేని వాళ్ళందరికీ కూడా పుత్ర ప్రాప్తి కలగాలి అనే విషయానికి గరుత్మంతుడు ముఖ్య అధిదేవత. సంతానం ప్రాప్తించాలి అంటే అది కేవలం గరుత్మంతుడు కూడా సాధ్యమవుతుంది అని చెప్తారు మన శాస్త్రంలో. గరుత్మంతుడు వేదమూర్తి అని అంటారు. అదే విధంగా పినతా కద్రువ అని కశ్యపుడికి పుట్టినటువంటి ఇద్దరి భార్యల్లో చిన్న భార్య కొడుకైనటువంటి గరుత్మంతుడు తన పినతల్లి అయినటువంటి కద్రువ పిల్లలు అయినటువంటి ఆరాధులందరినీ కూడా మెడలో ఆభరణాలు ధరించి వాళ్ళందరినీ భయపెడతారు మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే విశేషించి ఇక్కడ మనకి సర్పదోషాలు, అదేవిధంగా
నాగదోషాలు ఉన్న వాళ్ళందరికీ కూడా, కులదోషం ఉన్న వాళ్ళందరికీ కూడా నివారణ చేకూరుతుంది అని మనకి తెలుస్తూ ఉంది. విశేషించి ఇవాళ సంతానం లేని వాళ్ళందరికీ, ఈ నాగదోషము కుజదోషం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ గరుత్మంతుడికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం లేని వాళ్ళకి తొందరగా సంతానం కలుగుతుంది అని, సర్పదోషము నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు, కుజదోషం ఉన్న వాళ్ళందరికీ కూడా శీఘ్రంగా ఈ దోషాలన్నీ తొలగిపోతాయని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనము ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని ముగించుకొని సంతానంలోకి వచ్చే భక్తులందరికీ కూడా సంతాన ప్రసాదము, కుజదోషము నాగదోషం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ విశేషించి ఆ కుజదోష నాగదోష ప్రసాదాలు ఇవ్వబడతాయి. ఇప్పుడు మనము ధ్వజారోహణ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. భక్తులందరికీ కూడా గర్వపడం పైకి ఎగరేసిన సమయంలో గట్టిగా చప్పట్లు కొడుతూ గోవిందనామాన్ని చెప్పాలి. గోవింద గోవింద
ప్లాస్టిక్ టేబుల్ ప్లాస్టిక్ ఎలా ముడిగట్టు लाइन कौन करेंगे గోవిందా దివ్యదానాయ అన్నాదేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతే అన్నం ప్రయత్యభిసంవిశంతే తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరపదసార అదేహి భగవో బ్రహ్మేదే यहाँ कहीं कुछ हो गए ना पूजा सबको ठहरा करके सबको बोल दो थोड़े थोड़े लोग అమ్మ ఇట్లా నిలబడరమ్మా అట్లా वहाँ जाके ठहरो जो यहाँ ठहरो पहला उन तुमान लोगों को दे
కదా టచ్ కావద్దు. చారిత్రాత్మక శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ఇప్పుడు మనం ఉన్నాం. 800 సంవత్సరాల క్రితం దేవాలయం. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కానీ వైకుంఠ ఏకాదశి కానీ చాలా వైభవంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు మొదలైనాయి. ఈ బ్రహ్మోత్సవాల విశేషం ఏంటి, ఏ రోజు ఏం చేస్తారు, ఆ క్రతువు గురించి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు మనతో పాటు. కన్నయ్య మహారాజ్, వారితో అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ మహారాజ్. జై శ్రీమన్నారాయణ. చారిత్రాత్మక శ్రీరంగనాథ స్వామివారి దేవాలయంలో మనకి ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో వచ్చేటటువంటి రేవతి నక్షత్రం రోజు మనకి స్వామి ఆవిర్భవించినటువంటి రోజు కావున ప్రతి సంవత్సరం కూడా ఆ రేవతి నక్షత్రం రోజు నాడు కార్యక్రమం ముగిసే విధంగా 5 రోజులు పాంచానిక దీక్షగా ఈ బ్రహ్మోత్సవాలు మనం సంకల్పించుకుంటాము. శ్రవణ నక్షత్రం రోజు మనకి ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. 5 రోజుల పాటు జరిగేటటువంటి బ్రహ్మోత్సవంలో మనకి నిన్నటి రోజు అంకురార్పణ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన కార్యక్రమము, రక్షాబంధనము, మృత్సంగ్రహణము, అంకురార్పణ కార్యక్రమం జరుపుకొని ఇవాళ ఉదయము ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం జరిగింది. ధ్వజారోహణ విశేషించి సంతానార్థులైనటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు మనము సంతానం శీఘ్రంగా కలిగేటట్టు సంతాన ఇష్టి కార్యక్రమాన్ని జరిపి ధ్వజారోహణ కార్యక్రమాన్ని జరుపుకొని సంతాన ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. మరికొద్ది సేపట్లో అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం ముగించుకొని తర్వాత ఆలయంలో బలిహరణ కార్యక్రమము, పూర్ణాహుతి కార్యక్రమము, అదేవిధంగా ఇవాళ సాయంకాలం మనకి భేరీ తాడన దేవతాహ్వాన కార్యక్రమాలు ఉంటాయి. ప్రతినిత్యం ఆలయంలో మనకి ఆరాధనలు, సేవాకాలము, తీర్థప్రసాద గోష్ఠి, అదేవిధంగా ఆలయంలో బలిహరణ కార్యక్రమము, నిత్య హవనము, పూర్ణాహుతి కార్యక్రమము, వీటితో పాటు ప్రతినిత్యం స్వామికి ఉదయం పంచామృతాలతో అభిషేక కార్యక్రమం ఉంటుంది. మనకి ఎల్లుండి 31వ తారీఖు మనకి ఆలయంలో సాయంకాలం శ్రీ రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవము, అదేవిధంగా ఆ తెల్లారి కళ్యాణోత్సవం తెల్లారి అంటే 1వ తారీఖు మనకి ఉదయము ఆంజనేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమము, అదేవిధంగా సాయంకాలము మన దేవాలయ ప్రాంగణం నుండి పురాణాపుల వరకు శ్రీరంగనాథ స్వామి వారి రథోత్సవం ఉంటుంది. అంగరంగ వైభవంగా మనము రథోత్సవాన్ని జరుపుకుంటాము. ఆ రథోత్సవం జరిగినటువంటి తెల్లారి మనము చక్ర స్నానము అని అంటారు. మనకి ఈ మన జియాగూడ రంగనాథ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి పుష్కరిణిలో చక్ర స్నానం, అవబృత స్నానం ఉంటుంది. అదేవిధంగా తెల్లారి ఉదయం అంటే మనకి 3వ తారీఖు ఉదయము శ్రీ పుష్పయాగ కార్యక్రమము, ద్వాదశ ఆరాధన కార్యక్రమము, సాయంకాలము ఉత్సవాంత స్నపనము, 108 కలశాలతో రంగనాథ స్వామి వారికి అభిషేకము, అదేవిధంగా మహాపూర్ణాహుతి కుంభప్రోక్షణ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మనకి ఈ జియాగూడ ఈ క్షేత్రంలో రంగనాథ స్వామి ఆవిర్భవించినటువంటి రోజు వైశాఖ మాసంలో వచ్చేటటువంటి రేవతి నక్షత్రం. ఆ రేవతి నక్షత్రం రోజు దాన్ని చివరి రోజుగా చేసుకొని దానికి ముందు 5 రోజుల్ని బ్రహ్మోత్సవాన్ని జరపడం మనకి శాస్త్రరీత్యా పద్ధతి. జై శ్రీమన్నారాయణ.